బ్రేకింగ్ న్యూస్. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ విభేదాలు మొదలయ్యాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని మధ్య కొత్త వివాదం వచ్చింది. భద్రకాళి ఆలయ ధర్మకర్తల మండలి నియామకం విషయంలో అదనంగా ఇద్దరిని నియమిస్తూ దేవాదాయ శాఖ జీవో జారీ చేసింది. అయితే తన ప్రమేయం లేకుండా ధర్మకర్తలను నియమించారని కొండా సురేఖ పై మండిపడ్డారు నాయిని రాజేందర్ రెడ్డి. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కొండా సురేఖ. నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలిచిన ఎమ్మెల్యేని, దేవాదాయ శాఖ మంత్రిగా ఇద్దరికి పదవులు ఇచ్చే స్వేచ్ఛ లేదని ప్రశ్నించారు. పద్ధతిలో ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మాకు కూడా నేను మీది హైకమాండ్ దృష్టికి తీసుకుపోతున్నా. పెద్దలు వారు వాళ్ళ యొక్క పెద్దతనాన్ని, హోందాన్ని కాపాడుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలల్లో ఏళ్లు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి, అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము ఆడ కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి మరి వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన నాకంటే చిన్నోడు, నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. అందుకంటే నేను రెడ్డికట్టు వరంగల్లో కాంగ్రెస్ లో మళ్లీ వర్గ విభేదాలు అయితే బయటపడ్డాయి. నాయిని రాజేందర్ రెడ్డి అలాగే కొండా సురేఖ మధ్య దేవాదాయ శాఖ విషయంలో అయితే చిన్న వివాదం తలెత్తింది. దీంతో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం జరుపుకుంటున్నారు. సో దీంతో అయితే మరొకసారి వర్గ విభేదాలు బయటపడ్డాయనే చెప్పాలి. మరి దీనిపై ఇప్పుడు ఇరువురు చర్చించుకుని ఒక క్లారిటీ వస్తుందా లేదా అనేది కూడా చూడాలి. అయితే తన ప్రమేయం లేకుండా ధర్మకర్తలను నియమించారంటూ కూడా అటు కొండా సురేఖపై నాయిని రాజేందర్ రెడ్డి అయితే మండిపడ్డారు. మరో పక్కన దానికి కౌంటర్ ఇస్తూ కొండా సురేఖ కూడా రిప్లై ఇచ్చారు దీనికి సంబంధించి. సో అదృష్టవశాత్తు నగ్గిన ఎమ్మెల్యే అంటూ కూడా నాయిని రాజేందర్ రెడ్డిని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ప్రస్తుతం అయితే వీరిరువురి మధ్య కూడా ఇప్పుడు ప్రస్తుతం అసలు అక్కడ తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? నాయిని రాజేందర్ రెడ్డి, కొండా సురేఖ మధ్య ఇంకా విభేదాలు జరుగుతున్నాయా? అసలు డీటెయిల్స్ ఏంటి? గత జూన్ నెలలోనే ఇద్దరి మధ్య కూడా ఆధిపత్య పోరు నడిచింది. ఓవైపు ఎంజిఎం హాస్పిటల్ సంబంధించి డెవలప్మెంట్ లోపల అది వరంగల్ ఈస్ట్ వెస్ట్ 2 నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. సో ఆ ఎంజిఎం హాస్పిటల్ విజిట్ కోసం నాయన్ రాజేందర్ రెడ్డి వెళ్ళగా తన నియోజకవర్గంలోకి ఎలా వస్తారంటూ కూడా కొండా సురేఖ నాయన్ రాజేందర్ని ఉద్దేశించి అప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇద్దరి మధ్య పూర్తిగా గ్యాప్ పెరిగి ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత కొండా మురళి నాయన్తో పాటు మిగతా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు మొత్తంగా కొండా వర్సెస్ వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మారిపోయింది. ఇదంతా కూడా అధిష్టానం దృష్టికి వెళ్లడము, సర్ది చెప్పిన తర్వాత అంతా సమసిపోయిందని అనుకున్నారు. కానీ 2 రోజుల క్రితము భద్రకాళి ఆలయానికి సంబంధించిన ధర్మకర్తల మండలిలో ఇద్దరిని నూతనంగా నియమిస్తూ జీవో జారీ చేయడం జరిగింది దేవాదాయ శాఖ నుండి. అయితే తనకు తెలియకుండా తన పరిధిలో ఉన్న భద్రకాళి ఆలయం లోపల ఏ విధంగా నియామకాలు చేస్తారు, నామినేటెడ్ పోస్టులు అంటూ కూడా నాయన్ రాజేందర్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఇలా ఒకరి నియోజకవర్గాలు వేలు పెట్టొద్దంటూనే సున్నితంగా కొండా సురేఖను ఆయన హెచ్చరించినట్టుగా మాట్లాడారు. దీనిపై మంత్రి కొండా సురేఖ ఈ రోజున కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితమే నాయన్ రాజేందర్ రెడ్డి తనకంటే ముందు ఎమ్మెల్యే కావాలనుకున్నాడు, కానీ దురదృష్టం కొద్దీ తన అయిన తర్వాత తన ఎమ్మెల్యే కావాల్సి వచ్చింది. అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయ్యాడు, తన విజ్ఞతకి వదిలేస్తున్నానంటూ కూడా మళ్ళీ రెచ్చగొట్టే విధంగా కొండా సురేఖ వ్యాఖ్యలున్నాయి. దీంతో కొద్దిసేపటి క్రితమే నాయన్ రాజేందర్ రెడ్డి కొండా సురేఖ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు వరంగల్ ఈస్ట్ కు వెళ్లారు. ఈస్ట్ లోపల ఒక కాంగ్రెస్ కార్యకర్తకు సంబంధించినటువంటి పరామర్శ కోసం వెళ్లి ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం లోపల నాయన అంటే దీన్ని బట్టి చూస్తే కొండా సురేఖతో తాడో పేడో తేల్చుకునేందుకు నాయన్ రాజేందర్ రెడ్డి సిద్ధమైనట్లుగా ప్రస్తుతము కాంగ్రెస్ శ్రేణి లోపల అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిన్న కూడా కొండా సురేఖ నియామకం చేసిన తర్వాత కూడా అధిష్టానికి మరొకసారి ఫోన్ చేసి ఆయన కంప్లైంట్ చేశారు. అయినా మాట్లాడతాము, తర్వాత వేచి చూడాలి, సంయమనం పాటించమంటూ సద్దుమణియాలించాలంటూ ప్రయత్నం చేసే విధంగా అధిష్టానం చెప్పడంతో నాయని దీన్ని సీరియస్ గా
చేసుకొని లాభం లేదనుకుని తాను కూడా కొంత ఎదురుదాడి చేసేందుకే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ప్రస్తుతం ఇప్పుడు తాజాగా ఇద్దరి మధ్య కౌంటర్లు రీకౌంటర్లు జరుగుతున్న నేపథ్యం లోపల రెండు వర్గాలుగా ఇద్దరి కాంగ్రెస్ శ్రేణులు చీలిపోయాయి. దీంతో అసలు ఏం జరగబోతోంది, ఇక బాహాబాయికి దిగుతారా అనేటువంటి వర్షన్ అయితే ప్రస్తుతం ఈస్ట్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. మొత్తానికి అధిష్టానం కలగజేసుకోకపోతే మాత్రము వరంగల్ ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల లోపల భారీగా అటు రెండు వర్గాలకు చెందినటువంటి నాయకుల మధ్య చీలికలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీనిపై నాయన ఇంకా సురేఖ వ్యాఖ్యలపై ఇంకా స్పందించలేదు. సో ఏ విధంగా స్పందిస్తాడు, తర్వాత కాంగ్రెస్ శ్రేణులు ఏం చేయబోతున్నదే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినిపిస్తా ఉంది. వెండ్ అయితే ఇదివరకే కూడా ఈ విభేదాలు వచ్చిన నేపథ్యంలో అధిష్టానం కలగజేసుకుని అయితే సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేసింది. అయితే అంతా బానే ఉందనుకున్న నేపథ్యంలో మరొకసారి ఈ విభేదాలు రావడాన్ని ఎలా చూడాలంటారు? మరొకసారి అధిష్టానం కలగజేసుకుని సర్ది చెప్పే అవకాశం ఉంటుందా, లేదంటే ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చా? చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అధిష్టానం వద్ద లేదనేది ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలంతా కూడా మూకుమ్మడిగా అటు కొండా సురేఖ కొండా మురళిపై ఫిర్యాదు చేసినప్పుడు కొండా మురళి గాంధీ భవన్ కు వెళ్లారు, తను రిప్లై ఇచ్చారు. దాంతో పాటుగా తను ఈ అందరు ఎమ్మెల్యే ఎవరైతే తనపై కామెంట్ చేసి తనపై ఆరోపణలు చేశారో వాళ్ళందరిపై తిరిగి ఆయన కూడా ఆరోపణలు చేస్తూ వాళ్ళందరిపై కంప్లైంట్ ఇచ్చారు. అంటే కౌంటర్ పిటిషన్లు ఇచ్చినట్టుగా జరిగింది. దీంతో అధిష్టానం ఇద్దరు కూడా సర్ది చెప్పింది. ఒకరి విషయాల్లో ఒకరు తలదూర్చొద్దంటూ సున్నితంగానే చెప్పి సద్దుమణిగిపాలి, మరోసారి ఇట్లాంటి గొడవలు పెట్టుకోవద్దని కూడా చెప్పి పంపింది, కానీ ఎవరిపై యాక్షన్ తీసుకోలేదు. సో ఈ నేపథ్యం లోపల మరోసారి ఇట్లాంటి తగు రావడంతో ఇక ఎక్కడికి దారి తీస్తుంది అధిష్టానం పట్టించుకోవట్లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఏ మేరకు ఈ యొక్క ఇద్దరు పార్టీకి డ్యామేజ్ చేస్తుందనే చర్చ అయితే జరుగుతోంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు నాయని రాజేందర్ రెడ్డి అలాగే కొండా సురేఖ మధ్య విభేదాలు మరొకసారి వరంగల్ కాంగ్రెస్ లోనైతే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఇప్పుడు అటు తాజాగా కూడా అటు ధర్మకర్తల మండలిలో నియామకాలు చేయడం పట్ల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందనేది కూడా వేచి